ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయుడు. మరి మాటలు మోషే ఇశ్రాయేలీయులతో చెప్పడం మనము చూస్తాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనము చూచినప్పుడు ఇక్కడ మోషే ఇశ్రాయేలీయులతో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లనెను, నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను, ఇక మీదట నేను వచ్చుచు పోవచ్చు నుండలేను, యెహోవా యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను. మరి దేవుని ఆజ్ఞ ప్రకారం అలాగే ఆయన మరి వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి ఇంకా ఇశ్రాయేలీయులని నడిపించుట సాధ్యము కాదు కాబట్టి మరి ఇన్ని సంవత్సరాలు ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్నో ఆటంకాలు అడ్డులు వచ్చినప్పటికీ ప్రార్థన చేసి మరి దేవుని వైపు చూచి మోషే ఇశ్రాయేలీయుని నడిపించి ఉన్నారు. మరి ఇప్పుడు ఒక సమయం వచ్చింది, మరి వారిని విడిచిపెట్టవలసిన సమయము. అలాగే మరి ఇశ్రాయేలీయులతో ఆయన చెప్పుచున్నాడు, మీరు భయపడకుడి, మరి మీతో దేవుడు వస్తాడు, అలాగే మీ ముందు కూడా ఆయన నడిచే దేవుడు. ఇన్నాళ్ళు దేవుడు ఎలాగైతే నడిపించి ఉన్నాడో మరి ఇంకా ముందుకు కూడా ఆయన తీసుకొని వెళ్తాడని అభయవాకుని దేవుడు వారికి ఇవ్వడం మనము చూస్తాం. 7వ వచనంలో మనం చూసినట్లయితే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నేను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయమొందకము అని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. మరి మీరు భయపడకండి, విస్మయం పొందకండి, మీతో పాటు దేవుడు ఉన్నాడని మరి అక్కడ వారిని ధైర్యపరుస్తున్నాడు. మనము ఒంటరిగా ఉన్నప్పటికీ, లేదా మన వారు మనని విడిచి వెళ్ళినప్పటికీ, మరి మనము ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉంటామో, లేదా మనతో ఉన్నవారు మనతో ఎప్పటికీ ఉంటారో లేదో కూడా మనకి తెలియదు, కానీ దేవుడు వాగ్దానము చేస్తున్నాడు, నేను మీతో సదాకాలము తోడై ఉంటానని. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ లోకంలో మనం ఉన్నంతకాలం, అలాగే ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళినప్పుడు కూడా మనతో సదాకాలము ఆయన తోడై ఉండే దేవుడిగా ఉన్నాడు. ఆ పరలోక రాజ్యంలో కూడా మరి ఆ నిత్య జీవంలో మన నిమిత్తమే ఆయన నివాస స్థలములు ఏర్పాటు చేయవలెనై ఉన్నాడు. కాబట్టి ఆయన మనతో ఎప్పుడు ఉండే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీవు భయపడవలసిన అవసరం లేదు. ధైర్యముగా ఆలనాడు ఇశ్రాయేలీయులు ఎలాగైతే ముందుకు సాగిపోయారో మనము కూడా ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. భయపడకుడి, అధైర్యపడకుడి, విస్మయం అందుకుడి అని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరిచి నీరు కట్టి ఫలింపులోనికి తీసుకొని రండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన్నాత దేవుడు నాదని దీవించి ఆశీర్వదించును.